పూర్వకి స్వాగతం. సో, ఈటింగ్ అండ్ బ్రీతింగ్ ఇన్‌కరెక్ట్ మెథడ్‌లో, ఇన్‌కరెక్ట్ వేలో గనక ప్రొసీడ్ అయితే దాని కాన్సిక్వెన్స్ ఎలా ఉంటాయి అనేది నిన్న తెలుసుకున్నాం. చిన్నగా ర్యాపిడ్ సమ్మరైజేషన్ చేస్తాను. ఎప్పుడైతే ఈటింగ్ అండ్ బ్రీతింగ్‌లో ఒక రిథమ్, ఒక రకమైన ప్రాపర్ కరెక్టివ్ మెథడ్స్ కనుక అప్లై చేయకపోయినట్టయితే అది మైండ్ యొక్క ప్యాటర్న్‌లో ఒక అన్‌కాన్షియస్‌గా ఒక రకమైన ప్యాటర్న్‌ని క్రియేట్ చేస్తుంది. సో, దాని కాన్సిక్వెన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఇంకోటి యాడ్ అయిందనమాట డిసార్మోనీకి. అంటే ఈటింగ్ డిసార్మోనీగా నడుస్తోంది ప్రాసెస్ ఇన్‌కరెక్ట్‌గా, బ్రీతింగ్ ఇన్‌కరెక్ట్‌గా చేస్తోంది, థింకింగ్ ప్రాసెస్ కూడా ఇన్‌కరెక్ట్‌గా వచ్చింది. దాని ద్వారా కాన్సిక్వెన్స్ ఏమొస్తుంది? సెక్షువల్ ఇంటెలిజెన్స్ ఆర్ సెన్సెస్ యొక్క ఇంటెలిజెన్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ స్లీపీనెస్. సో, ఈ రెండిట్లో హార్మోనీ పోతుంది. ఈ రెండిట్లో హార్మోనీ పోయేప్పటికి 5 ఫ్యాక్టర్లు జరుగుతాయన్నమాట డిసార్మోనీ. సో, నౌ అసలు ఈ స్టమక్ కదా మెయిన్ గా వర్క్ చేసేది డైజెస్ట్ లో. ఈ అండ్ లంగ్స్ కదా ప్రిన్సిపల్ పార్ట్ రెస్పిరేషన్ లో. వీటన్నిటిని ఒక ఫ్యాక్టరీస్ అనుకుని ఎనాలజీ చూద్దాం. ఆ ఆ స్టమక్ డైజెస్ట్ లో ఉండే సెల్స్ ఉంటాయి కదా, అన్ని కణ నిర్మితం కదా. డైజెస్ట్ లో ఏ భాగం తీసుకున్నా కొన్ని కణాలతో ఏర్పడుతుంది కదా. ఆ టిష్యూస్ అంటాం ఆ కణాల సమూహాన్ని. అలా లంగ్స్ కూడా కొన్ని కణాల సమూహంతో ఏర్పడింది కదా ఆ భాగం, శరీర భాగం. ఆ సెల్స్ అన్నిటిని వర్కర్స్ అనుకోండి, ఆ ఫ్యాక్టరీలో పనిచేసే వర్కర్స్ అనుకోండి. విల్ యూ ఎక్స్పెక్ట్ గుడ్ ఎఫిషియన్సీ ఇన్ వర్కింగ్ ఇఫ్ ఎక్స్‌ప్లాయిటెడ్ దెమ్? సో, ఆ వర్కర్స్ ని నువ్వు ఎక్స్‌ప్లాయిట్ చేసావు. ఒక ఫ్యాక్టరీ నడుపుతున్నావు. ఆ ఫ్లాట్ లో వర్కర్స్ ని ఎక్స్‌ప్లాయిట్ చేసి పారేసావు. 24 గంటలు వాడి చేత పని చేయించేస్తున్నావు. సరిగ్గా వాళ్ళ ఆలన పాలన చూడట్లేదు. ఆ? వాళ్ళ మంచి చెడు పట్టించుకోవట్లేదు. వాడికి ఏమవుతుంది, వాడు రోగం అరుష్ట ఏమిటి అనేది కూడా పట్టించుకోవట్లేదు. అక్కడ కండిషన్స్ కూడా సరిగ్గా క్రియేట్ చేయట్లేదు ఫ్యాక్టరీలో, లివింగ్ కండిషన్స్. అలాంటప్పుడు అక్కడ ఎఫిషియెంట్ గా అక్కడ వర్కింగ్ జరుగుతుందని అనుకుంటావా ఎక్స్‌ప్లాయిటేషన్ చేస్తున్నప్పుడు? వాట్ ఈజ్ అలౌబుల్ వేరియన్స్ ఆర్ టాలరెన్స్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్? ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ లో ఈ అలౌబుల్ వేరియన్స్ ఎంత, టాలరెన్స్ ఎంత అక్కడ? అంటే ఎంతవరకు డీవియేట్ కావచ్చు అనుకున్న దానికంటే ఎంతవరకు డీవియేట్ కావచ్చు? వేరియన్స్ టాలరెన్స్ అని చెప్తుంటారు కదా. మ్యానుఫ్యాక్చరింగ్, ఒక వస్తువు మ్యానుఫ్యాక్చరింగ్ లో సపోజ్ ఒక 10 సెంటీమీటర్స్ పొడవు ఉండే ఒక ఒక పెన్సిల్ తయారు చేసే ఫ్యాక్టరీ అనుకుందాం. అది 10 సెంటీమీటర్ల కంటే 9.9 ఉంటే ఓకేనా? 10.1 వస్తే ఓకేనా? 10.2 వస్తే ఓకేనా? సో, ఎంతవరకు లోయర్ అప్పర్ మినిట్ ఒక ఇది ఒప్పుకుంటావు? అది మాట వేరియన్స్ అంటే. ఎంతవరకు ఒప్పుకుంటావు అనేది టాలరెన్స్. నువ్వు ఆ ఫిగర్ గా చెప్తుంటావే ప్లస్ ఆర్ మైనస్ ఇంతవరకు ఓకే అని, అది వేరియన్స్. ఈ ఫుడ్ విషయంలో ఎంత వేరియన్స్ ఓకే? లంగ్స్ బ్రీతింగ్ విషయంలో ఎంత వేరియన్స్ ఓకే? మనకు అనిపిస్తూ ఉంటుంది. ఏదైనా పర్వాలేదు, ఎలాగైనా పర్వాలేదు అన్నట్టుగా నడిచేస్తుంటాం. అండ్ క్వాలిటీ ఆఫ్ రా మెటీరియల్స్ ఇన్ ఫ్యాక్టరీ. అలాగే వేరియన్స్ ఎంతవరకు అలౌ చేస్తావు? రా మెటీరియల్స్ ఫ్యాక్టరీ యొక్క వేరియన్స్ ఎంతవరకు అలౌ చేస్తావు? క్వాలిటీలో ఎంతవరకు కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది? పర్వాలేదు పర్వాలేదు, ఇలా తిన్నా పర్వాలేదు, ఇది తిన్నా పర్వాలా, అది తిన్నా పర్వాలా, ఇలా శ్వాస తీసినా పర్వాలా, అలా శ్వాస తీసినా పర్వాలా. We should lay down certain reasonable tolerances for important functions of eating, breathing, thinking, sleeping and sex. సో, ఇవి ఇంపార్టెంట్ ఫంక్షన్స్ కదా బాడీలో. ఈటింగ్ అనేది, బ్రీతింగ్ అనేది, థింకింగ్ అనేది, స్లీపింగ్ అనేది. సో, దేర్ ఫోర్ ప్రొక్రియేషన్ ప్రొక్రియేషన్ గురించి కానీ, సో ఈ ఈ వీటన్నిటి కూడా ఒక రీజనబుల్ టాలరెన్సెస్ ఉండాలి కదా. ఈ టాలరెన్సెస్ ఇంపార్టెంట్ గా సెల్ఫ్ కాన్షియస్నెస్ ఎందుకుంది? ఈ టాలరెన్సెస్ తెలుసుకోవడానికే. నువ్వు యానిమల్ లాగా చీట్ చేసి, యానిమల్ లాగా బ్రీత్ చేసి, యానిమల్ లాగా థింకింగ్ చేసి, యానిమల్ లాగా స్లీపింగ్ ప్యాటర్న్, యానిమల్ లాగా సెక్షువల్ ప్యాటర్న్ నువ్వు అడాప్ట్ చేసుకున్నట్టే ఇంకా మనకంటే అవి చాలా బెటర్. మామూలు మనుషుల కంటే అవి ప్రకృతి యొక్క కంట్రోల్లో నడుస్తున్నాయి కాబట్టి, వాటికంటూ థింకింగ్ ప్రాసెస్ డెవలప్ కాలేదు కాబట్టి చాలా బెటర్. బట్ ఎంత తింటున్నాయో తెలియదు ఆ విషయంలో. బ్రీతింగ్ రేటు స్టడీ నా దగ్గర ఎక్కడ దొరకలేదు ఇంటర్నెట్ లో. బట్ ఎనీవే, స్లీపింగ్ మటుకు సిస్టమేటిక్ గానే పడుకుంటాయి.
అనారోగ్యంగా ఉంటేనే ఎక్కువసేపు పడుకుంటుంది. అనారోగ్యం లేకుండా ఉంటే ఎప్పుడూ అది ఫిక్స్డ్ గానే పడుకుంటుంది. అలాగే ఎప్పుడు పడితే అప్పుడు సెక్షువల్ యాక్టివిటీలో, ప్రొడక్షన్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ కాదు అది. పీరియాడికల్ గా ఇయర్ లో దానికి సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది. ఆ టైంలోనే దేవి ఇన్వాల్వ్. సో ఈ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ కి ఓ రీజనబుల్ టాలరెన్సెస్ ఉండాలి కదా. However, with passage of time, our mental tolerance go beyond a limit. సరే మనం ఎలాగో ఆ పని చేయం, టాలరెన్సెస్ ఏమి ఫిక్స్ చేసుకోవు. సో టాలరెన్స్ లిమిట్ పెరిగిపోతూ ఉంటుంది, బియాండ్ సర్టన్ లిమిట్ పెరిగిపోతుంది. కొంతవరకు బాడీ యొక్క రెసిలెన్స్ కెపాసిటీ ఉంటుంది. అంటే మనకు బాడీ రన్నింగ్ సిస్టమ్ లో ఇంటిగ్రేటెడ్ గా అన్ని వ్యవస్థలు నడుస్తున్నప్పుడు దానికి ఒక అంతర్గతంగా ఉన్న రెసిలెన్స్ కెపాసిటీ ఉంటుంది. రెసిలెన్స్ కెపాసిటీ అంటే ఏంటంటే ఎబిలిటీ టు కోప్ అప్ విత్ చేంజ్. ఏవైనా మార్పులు జరిగినా ఆ మార్పులతో కోప్ అప్ అయ్యి అడ్జస్ట్ అయ్యి ఉండగలగటం, అకామిడేట్ చేసుకొని అడ్జస్ట్ అయ్యి ఉండగలగటం అనేది శరీరంలో ఉన్న లక్షణం అది. బట్ కానీ నువ్వు టాలరెన్సెస్ వేరియేషన్ అనేది ఒక లిమిట్ ఏమీ లేకుండా, ఒక రీజనబుల్ లిమిట్స్ ఏం లేకుండా ఇష్టం వచ్చినట్టు ఫంక్షనింగ్ చేస్తుంటే, విత్ ఎస్పెషల్లీ విత్ ఫుడ్ అండ్ బ్రీత్ అండ్ థింకింగ్, సర్టన్ టైంలో ఈ టాలరెన్స్ బియాండ్ లిమిట్ వెళ్ళిపోతాయి, విచ్ ఈస్ నాట్ సేఫ్. అది సేఫ్ కండిషన్ కాదు. దట్స్ వై వి అబ్జర్వ్ దట్ విత్ ఏజ్. ఇదే మనం ఎలా అబ్జర్వ్ చేస్తుంటాం అంటే అవర్ ఫ్రైలిటీస్ అంటే ఏంటంటే మనకున్న బాడీ ఆర్గన్స్ వచ్చి మంచి ఎఫిషియెంట్ గా పనిచేసేవే, మంచి రెసిలెన్స్ కెపాసిటీ ఉన్నవే, కానీ విత్ ఏజ్ ఏమవుతుంటాయి, అవి వీక్ అవుతుంటాయి. అవి వీక్ అండ్ డెలికేట్ అయ్యేవి. శరీరంలో ప్రతి భాగము విత్ ఏజ్ ఇది సో డెలికేట్ అండ్ వీక్ అవుతుంది. సో డెలికేట్ అండ్ వీక్, అలాంటివన్నీ ఫ్రైలిటీస్ అంటారు. సో మనకున్న శరీరం, మనకున్నవన్నీ అవే, మనకున్న శరీర భాగాలంటే అలాంటివే. కలకాలం కంటి చూపు ఇలా ఉండిపోతుందా, కలికాలం వినికిడి శక్తి ఇలా ఉండిపోతుందా అనుకుంటున్నారా? కలకాలం నీ చర్మం నిగల్లాడుతూ అలాగే ఉండిపోతుంది అనుకుంటారా? అట్ ద సేమ్ టైం వీక్నెస్ గ్రో అవుతుంది. సో దేర్ ఫోర్ నీ యొక్క సైకలాజికల్ స్టేట్ ఎలా ఉంటుంది? వాట్ వాజ్ పాసిబుల్ టు కంట్రోల్ ఇన్ యూత్, నువ్వు యవ్వనంలో ఉన్నప్పుడు కంట్రోల్ చేసే పాసిబిలిటీ ఉందే, దట్ బికమ్స్ ఇంక్రీజింగ్లీ డిఫికల్ట్ ఇన్ మిడిల్ ఏజ్. నువ్వు మిడిల్ ఏజ్ వచ్చేప్పటికి కంట్రోల్ చేయడం డిఫికల్ట్ అవుతుంది. అండ్ ఇంపాసిబుల్ ఇన్ ఓల్డ్ ఏజ్. నువ్వు ఓల్డ్ ఏజ్ వచ్చేప్పటికి ఇంకా అసలు ఇంపాసిబుల్. ప్యాటర్న్ ఆఫ్ ఈటింగ్, బ్రీతింగ్, థింకింగ్ వీటిని కరెక్ట్ చేయడం అనేది ఇంపాసిబుల్ అవుతుంది. ఆల్రెడీ శరీరంలో భాగాలు వీక్ అండ్ డెలికేట్ కదా, ఫెర్టిలిటీ నేచర్ ఉన్నవి కదా, ప్రతి ఫ్రైలిటీస్ నేచర్ ఉన్నవి కదా. సో ఆటోమేటిక్గా అవే విత్డ్రా అవుతాయి. యంగ్గా ఉన్నవాడు మిడిల్ ఏజ్ వాడు తినలేడు, మిడిల్ ఏజ్ ఉన్నట్టు ఓల్డ్ ఏజ్ వాడు తినడానికి ఉండదు. మానసికంగా వాడికి తింటాలని కోరిక ఉండొచ్చేమో, మానసికంగా వాడికి ఇండల్జ్ అవ్వాలని కోరుకుందే ఉండొచ్చునేమో, నిద్రపోలేడు, సెక్షువల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ కాలేడు, ఒక రిథమిక్ బ్రీదింగ్ చేయలేడు, అన్నం జీర్ణం చేసుకోలేడు. సో ఇట్ బికమ్ వెరీ ఇంపాసిబుల్ ఇన్ ఓల్డ్ ఏజ్ అనమాట. అంటిల్ విత్ రిపీటెడ్ ఫెయిల్యూర్స్ we willingly give up even trying. సో జనరల్ గా ఆకులు చేతులు కాలేక ఆకులు పెట్టుకుంటూ ఉంటుంది, ఆ సొంతంగా జరుగుతుంటుంది. సో దేర్ ఫోర్ ఏదో ట్రై చేస్తాం, ట్రై చేస్తాం. ఈ ట్రై చేయడం కూడా ఒక సిస్టమేటిక్ కరెక్ట్ మెథడ్, అప్రోప్రియేట్ మెథడ్ తో, హార్మోనిక్ మెథడ్ తో నువ్వు దాని ప్రయత్నం చెయ్యవు. చివరికి ఏం చేస్తావు, విల్లింగ్లీ గివ్ అప్ చేస్తావు. అసలు దాని గురించి ట్రై చేయడం విల్లింగ్లీ గివ్ అప్ చేస్తావు. ఇప్పుడేంటి సార్, ఇవన్నీ చేసేసిన వాడు ఏదో కాలం బతికేస్తారా? ఈ ప్రాక్టీసెస్, ఈ కరెక్ట్ మెథడ్స్ ఇవన్నీ ప్రాక్టీస్ చేసినంత మాత్రాన వాడికి రోగాలు రాకుండా ఉంటాయా? కాలం బతుకుతుంటాడా? మరి వాడు ఆ చుట్టుపక్కల దానికి రెస్పాండ్ అవుతున్నాడు కదా, రియాక్ట్ అవుతున్నాడు కదా, వాడి కోపం రావట్లేదా, వాడు ఇంటాలరెన్స్ గా ఉండట్లేదా? ఇలాగ సమర్థించే థాట్లు ఇవన్నీ సమర్థించే థాట్లు. నువ్వు చేయలేవు, ఎదుర్కొంటా వాడు ఏమైనా చేసావంటే వాడి దాంట్లో లోపాలు ఎతకడానికి మటుకు ముందు వరుసలో ఉంచుంటావు. అలాంటి స్టేట్ లోకి వెళ్ళిపోతావు నువ్వు. ఇది నువ్వు విల్లింగ్ గా గివప్ చేసేసావు ట్రయింగ్ అనేది కూడా గుర్తించలేవు. తర్వాత ఏమవుతుంది చూద్దాం.